హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా అబ్బాయి చేసే ఫస్ట్ రెసిపీ చూద్దరు కానీ రండి. కొద్దిగా నాయిస్ వస్తుంది, ఏమనుకోకండి. ఎందుకంటే మా అబ్బాయి అల్లరికి ఏమాత్రం తగ్గడు. నేను ఎంత చెప్తున్నా అస్సలు వినడు కాబట్టి రికార్డ్ చేసేటప్పుడు నాయిస్ కంపల్సరీ ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. వాడు ఫస్ట్ చేసే వంట ఏంటి అని ఆలోచించేస్తున్నారా? ఏం కాదండి, మ్యాగీ చేస్తా అన్నాడు. సరే అని చెప్పి వాడికి కావాల్సినవి అందించాను. బాండి నీళ్ళు ఇస్తే అవి స్టవ్ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత గుర్తొచ్చినట్టుంది అయ్యగారికి. అయ్యే కాళ్ళు కడగలేదు, చేతులు కడగలేదని గబగబా పక్కన పంపు ఉంటే సరే అని అక్కడికి వెళ్ళి కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని మళ్ళీ అయ్యగారు వంట మొదలు పెట్టాడు. మ్యాగీ ప్యాకెట్లో నుంచి మ్యాగీ తీయడం రాదు కాబట్టి అవి తీసిస్తే కాస్త అప్పుడు అందులో బాండీలో వేశాడు. స్టవ్ వెలిగించి ఇచ్చాను. బాండీలో వేసి తర్వాత మసాలా ప్యాకెట్లు అడిగాడు, మసాలా ఇచ్చాను. మసాలా వేశాడు. మసాలా అయిపోయిన తర్వాత నేను మ్యాగీలో కాస్త కారం కూడా వేస్తాను, కొత్త తినడానికి స్పైసీగా ఉంటుందని. వాడు స్పైసీని ఇష్టపడతాడు కాబట్టి కాస్త కారం వేశాడు. కారంతో పాటు కాస్త ఉప్పు వేసిన తర్వాత దాన్ని శుభ్రంగా కలిపాడు. అసలు దానికి కుమ్మడమే పని, కలపడం అని కూడా అనరు దాన్ని. ఆ కుమ్మేసిన తర్వాత దాన్ని అందులో ఉప్పు చూడతానని చెప్పి అన్నాడు. సరే అని చెప్పి కొద్దిగా తీసిస్తే ఉప్పు చూశాడు. అయ్యగారికి ఉప్పు సరిపోయినట్టు ఏం అనిపించినట్టు లేదు. అనిపించక తర్వాత మళ్ళీ కూడా చూడు నువ్వు చూడు అని అన్నాడు. సరేలే అని మా వాడు ప్రతిదానికి మాటలు ఇంకా రావట్లేదు కాబట్టి అన్నిటికి ఏ ఏ ఏ అని అంటూనే ఉంటాడు. సరే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఉప్పు చూశాను. ఉప్పు చూస్తే ఉప్పు సరిపోలేదని చెప్పి మళ్ళీ కొద్దిగా తీసిస్తే సరే అని అప్పుడు ఉప్పు వేశాడు. ఉప్పు వేసాక అప్పుడు మళ్ళీ దాన్ని కలిపి ఆయన మళ్ళీ ఉప్పు చూశాడు. అసలు వన్స్ ఆయనకి టేస్ట్ నచ్చితే బాగుంది అని ఏ రోజు చెప్పడు, కానీ తింటాక మాత్రం ఇష్టపడతాడు. అయితే ఉప్పు చూసిన తర్వాత ఆయనకి నచ్చినట్టుంది. ఇంకా మళ్ళీ ఏం మాట్లాడలేదు, అలా నాకుతోనే కూర్చున్నాడు. ఇంకా సరిపోయిందిలే, అయిపోయింది బాబు కథలు, ఇంకా అక్కడి నుంచి అది ఉడికిద్దిలే, ఒక 2 నిమిషాలు వదిలేసాయంటే ఇంకా నేను చేసేది నేను చేస్తాను, పక్కనుండు అన్నట్టు ఆయన కలుపుతూనే కూర్చున్నాడు. దాంట్లో కలుపుగా కొద్దిసేపటికి మ్యాగీ ఉడుకుతుంది. ఉడికాక సరేలే అని చెప్పి కట్టేయమన్నాను. కట్టేయమంటే అయ్యగారికి సరే అయిపోయింది అని ఆయన కూడా ఒప్పుకున్నాడు కట్టేయడానికి. సో స్టవ్ ఆఫ్ చేస్తాడు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను తీసుకొస్తానన్నా సరే అస్సలు ఊరుకోడే. సరేలే అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత తీసుకెళ్ళి ఒక్కడే కూర్చొని శుభ్రంగా టీవీ బల మీద మ్యాగీ చేసిన బాండీ కూడా పెట్టుకొని, చిన్నది కాబట్టి సరిపోయింది, ఏ పెద్దది అయితే ఇంకా ఆపలేకపోతుంది నా కొడుకుని. కాబట్టి శుభ్రంగా ఆ మ్యాగీనంతా వేడి చల్లారుతుంది ఎవరా అన్నా కూడా ఊరుకోకుండా నెమ్మదిగా ఒక్కోటి తీసుకుంటూ తింటా కూర్చున్నాడు. ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ వాచ్ అవర్ ఛానల్.